సో ఆ టీచర్స్ని ఎంకరేజ్ చేయకపోవడము, సో టీచర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ సార్ట్అవుట్ చేయకపోవడము, సో ఇలాంటి వాటి మీద మనకి అడ్రస్ చేయకపోవడం వలన వాళ్ళు కూడా లో ప్రొఫైల్లో ఉండేవాళ్ళు టీచర్స్ కూడా. సో ఇప్పుడు టీచర్స్ కూడా ఎంపవర్ అయ్యారు కదా వాళ్ళు కూడా. సో వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు నేను ఒకటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి ఫోన్పే చేస్తున్నారు, లేకపోతే ఎలక్ట్రానికల్లీ దర్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ది మనీ, ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నారు? సో స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు, వాట్సాప్ చాట్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఎలా నేర్చుకున్నారు? నీడ్, అవసరం. ఇక్కడ కూడా మన అవసరాన్ని క్రియేట్ చేస్తే సో ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకుంటారు. నాట్ ఇష్యూ అంటే ఒక మంచి టీచర్ నేర్చుకుంటారు ఫస్ట్ అమ్మ. ఒక ప్రొయాక్టివ్, చాలామంది ప్రొయాక్టివ్ టీచర్స్ ఉంటారు సిస్టంలో. ఒక 30-35% మంది టీచర్లు నిజంగా కూడా ఎదురు చూస్తుంటారు, ఎవరైనా మమ్మల్ని బాగా టీచ్ చేయమని అడిగితే బాగుండు, ఎవరైనా మమ్మల్ని వెరీ గుడ్ అంటే బాగుండు అనే వాళ్ళు ఉంటారు. సో మధ్యలో ఒక 30-35% ఉంటారు, వాళ్ళు అటు ఇటు ఉంటారు. సో ఇంకో బాటం 35 ఉంటారు, వాళ్ళు చాలా దొంగలు ఉంటారు టు బి ఫ్రాంక్. సో వాళ్ళు పని చేయడం తప్పించుకుంటారు, వాళ్ళు బిజినెస్లు చేస్తుంటారు, వాళ్ళు చిట్ పని చేస్తుంటారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తుంటారు, అన్నీ ఉంటాయి రకాలుగా. సో అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న 35 వాళ్ళు ఇటు ఈ 35 వాళ్ళు గట్టిగా పనిచేసి మనం వెరీ గుడ్ అంటే ఈ 35 వెళ్ళిపోతారు. సో లాస్ట్ దీస్ పీపుల్ ఆల్సో విల్ బి ఫోర్స్డ్ టు కమిట్ సిస్టమ్. ఇప్పుడు అక్కడ వచ్చిన దాంట్లో కూడా ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు సార్ టీచర్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, టీచర్స్ ఉండాలి కదా, ఫస్ట్ రావాలి కదా, మనము బయోమెట్రిక్ పెడదాం గట్టిగా అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే అన్న దట్ షుడ్ బి ది లాస్ట్ అన్నాడు. తర్వాత 1-2 years 1.5 years తర్వాత మేము ఫేషియల్ రికగ్నిషన్స్తో టీచర్స్ అటెండెన్స్ పెట్టించాం. దాంతో మీకు చాలా ఇంప్రూవ్ అయింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు, నాకు అమెరికా నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు. సో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అట ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ వచ్చింది కాబట్టి అందరు 100% వాళ్ళే ఉండాలి. కొన్ని చోట్ల ఏమవుతుందంటే తక్కువ చోట్లనే అవుతుంది, కొన్ని చోట్ల ఏమవుతుందంటే నేను బిజినెస్ చేసుకుంటుంటాను, నాకు ₹1,20,000 శాలరీ వస్తుంటుంది, నేను ఒక 10,000 పెట్టి నా బదులు టీచ్ చేయమంటారు, నేను పోను, కానీ సంబడే ఉంటాడు చేస్తుంటాడు. ఆ ఫోన్ నాకు వచ్చింది ఏంటంటే సార్ ఇది కంపల్సరీ సార్, దీనికి ఏమైనా వేరే మార్గాలు లేవా, ఎందుకు ప్రాబ్లం ఏంటయ్యా అంటే సార్ మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ 3 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటుంది, అంటే ప్రాక్సీ అనమాట, ఇక్కడ ₹10,000 ₹5,000 ఎవరిని పెట్టి నడిపిస్తున్నారు, ఆమె అక్కడే ఉంది, అక్కడే జాబ్ చేసుకుంటుంది అంటే చూడండి ఎంత. సో ఆ ఫేషియల్ రికగ్నిషన్స్తో దెబ్బతో అలాంటి వాళ్ళు అందరూ వచ్చేసిండ్రు, ఆర్డర్ చేంజ్ చేయాలి మొత్తం కూడా. సో అట్లాగే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, సో వెచ్చి సెల్వి అని మా ఎస్పీడీ ఉండేది, ఆమె ఒక మంచి సలహా ఇచ్చింది, సార్ ఇప్పుడు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లం అవుతుంది కదా అంటే, సో లెఫ్ట్ సైడ్ ఇంగ్లీష్ ఉంటుంది, రైట్ సైడ్ తెలుగు ఉంటుంది, సంతోషం అంటే ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీషు. సో దాంతో టీచర్లకి సులువు ఉంటుంది, ఏమైనా ఇమ్మీడియట్గా అర్థం కాకపోతే తెలుగు నాకు ఇంగ్లీష్ సార్ కావాలనుకో టీచర్గా, నేను తెలుగు ఇమ్మీడియట్ చూసుకొని దాని సారాంశం తీసుకొని దెన్ ఐ ట్రై టు టీచ్ ఇంగ్లీష్, అంటే స్పూన్ ఫీడింగ్ అనమాట అది. సో దాంతో ఇప్పుడు నౌ ఇట్ ఈస్ రెవల్యూషన్ ఇన్ ద హోల్ కంట్రీ. సో ఈ బోత్ సైడ్స్ ఇవ్వడం అనేది అంతా కూడా, సో దాని ద్వారా నీకు ఇంగ్లీష్ మీడియం ఈజీ అయిపోతుంది అనమాట ట్రాన్సిషన్.